గట్టలేదు, రాజకుల గట్టినం అందరికీ కూడా ఆత్మగౌరవ భవనాలు కట్టించినాం గజ్వేల్, क्रिश्चियन भवन కూడా కట్టించినాం గజ్వేల్। हमारे मुसलमान भाई बहनों से मैं सलाम करके एक बात याद करना चाह रहा हूं। जब केसीआर साहब नहीं थे, ईदगाह में मस्जिद में इमाम मौजम को तनख्वाह देने के लिए महीने महीने हर मुसलमान के घर से 50 रुपया 100 रुपया वसूल करके मस्जिद को इमाम मौजम को चलाते थे, तनख्वाह देते थे। केसीआर साहब आने के बाद ऐसा है अल्लाह चाहे फिर केसीआर साहब आना चाहिए, फिर केसीआर साहब की हुकूमत आना चाहिए। मैं आप सबसे सलाम करते हुए पूछता हूं, मुसलमान नियत वाले रहते हैं और जिसका खाए उसके लिए वोट देना चाहिए। केसीआर साहब अपने को अच्छा काम करके दिए, आप सब जो भी होने दो, जहां भी जाओ, कोई गली में कार देखते हुए कार पे डाल देना चाहिए। मैं आप सबसे गुजारिश करता हूं, बीजेपी वाले कांग्रेस वाले जो भी आने दो, हमारा वोट हमारे केसीआर साहब को बोल के बोलना चाहिए। ముఖ్యంగా ఆలోచించండి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు, నిన్న ఒక బీజేపీ వాడు వచ్చింది ఇక్కడికి మాట్లాడితే రేవంత్ రెడ్డి నోట్ల అబద్ధాలే, బీజేపీ వాళ్ళు అబద్ధాలే, ఒక్కడన్నా నియత మాట మాట్లాడిండా? నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి అంటాడు, మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసిండు కేసీఆర్, 55,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు। అసలు ఖర్చు అయింది 5,000 కోట్లు, మిషన్ కాకతీయ చెరువుల మీద పెట్టిన ఖర్చే 5,000 కోట్లు। నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి 56,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు। ఇది నోటికి మొక్కాలే, ఖర్చు పెట్టింది 5,000 50,000 తింటారు ఎవడన్నా అంటే ఏం మాట్లాడు? అంటే మీరు ఏమన్నా కానీ బట్టగాల్చి మీరు చేసే రకం। అది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు పాండవుల చెరువుల సుక్క నీళ్లు ఉండునా, మల్లన్న సాగర్లో నీళ్లు ఉండునా, గజ్వేల్ పంటలు వండునా, మనం బోరేస్తే 400 ఫీట్లు వేస్తే సుక్క నీళ్లు వచ్చునా? ఇలా కాళేశ్వరం కట్టినాక బంగారం వల్ల పంటలు పండుతున్నాయి మన మెదక్ జిల్లాలో। కాళేశ్వరంలో పెట్టిందే 82-84,000 కోట్ల ఖర్చు, 1,00,000 కోట్లు తిన్నారని బదనాం చేస్తారు। అంటే ఏం చేయొద్దు, మీ లెక్క దద్దమ్మ లెక్క కూర్చోవాలి, ప్రజలకేం పని చేయొద్దా? కేసీఆర్ కాళేశ్వరం కట్టింది కనుక ఇలా బంగారం వల్ల పంటలు పండుతున్నాయి మా మెదక్ జిల్లాలో। శుభ్రంగా మన సిద్దిపేటను చేయలేదా కేసీఆర్ సార్? మన గజ్వేల్ని చేయలేదా మన కేసీఆర్ సార్? మన మెదక్ జిల్లాను చేయలేదా మన కేసీఆర్ సార్? ఆలోచన చేయండి। మొత్తం తెలంగాణను అద్భుతంగా కేసీఆర్ గారు అభివృద్ధి చేసిండ్రు। మాట అంటే మాట మీద నిలబెట్టాడు। పెన్షన్ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా, కేసీఆర్ కిట్ అయినా, మరి పట్టణాల అభివృద్ధి అయినా, మంచి నీళ్ళైనా, పిల్లల చదువులైనా, గురుకుల పాఠశాలలైనా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల చదువుల కోసం 1000 గురుకులాలు పెట్టిండు మన కేసీఆర్। రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిండమ్మా? ఉన్న బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, గొర్రె పిల్లల పథకం బంద్ అయింది, దళిత బంధు పథకం బంద్ అయిపోయింది,
కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది, న్యూట్రిషన్ కిట్టు బంద్ అయిపోయింది, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ పథకము రద్దయిపోయింది. అసలు చేసిందేం లేదు, ఉన్నాయి బంద్ పెట్టుడే. కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకు రిబ్బన్లు కత్తిరించుడు, లేదంటే కేసీఆర్ పథకాలకు కత్తెర పెట్టుడు. రైతు బంధు పడ్డదా? ఇప్పుడు యాసంగి ఫిబ్రవరి వచ్చింది, పడ్డదా? ఎరువు బస్తాలు దొరుకుతున్నాయా? కేసీఆర్ ఉండగా ఇదే గజ్వేల్లో ఎక్కడన్నా తెలంగాణలో ఎరువు బస్తాలు కావాలంటే ఆటోని చెప్పి 4 సంచులు వేసుకురారా అంటే ఇంటికాడ వేసిపోవు. ఇప్పుడేంది పరిస్థితి? దొరుకుతున్నాయా? మీరే ఆలోచన చేయండి. అందుకే దయచేసి మన గజ్వేల్ గౌరవం పెరగాలనా తగ్గాలనా? గజ్వేల్ ప్రతిష్ట పెరగాలనా తగ్గాలనా? గజ్వేల్ అడ్డా, గజ్వేల్ అడ్డా, గజ్వేల్ అడ్డా. మాటల్లో కాదు, 11 తారీఖు నాడు ఓటర్లు కనబడాలి నాకు. ఎందుకంటే ఇంకా 2 ఏళ్ల తర్వాత ఉంటాడా ఈ రేవంత్ రెడ్డి? మళ్ళీ ఎవరు వస్తారు ముఖ్యమంత్రిగా? అప్పుడు మన గజ్వేల్ కేసీఆర్ ఉంటారా ఉండరా? మరి ఈ పిల్లలు మీ దయ ఉంటే 5 ఏళ్ల కోసం గెలుస్తారు, 5 ఏళ్ల కోసం గెలుస్తారు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ వచ్చినాక ఉరికాయా మన పనులు? ఉరుకుతాయా ఉరికాయా? వీళ్ళ ముఖం గా ప్రజ్ఞాపూర్ లా ఈ గజ్వేల్ బస్టాండ్ బారణ పడైంది, ఇంకా చారణ పన్నెండ చేసింది 2.5 ఏళ్ళ అట్లనే పడబెట్టారు. ఇంకా వీళ్ళట వచ్చి గల్లీలలో ఓటు అడుగుతారట. దయచేసి ఆలోచన చేయండి. ఇక నడిమిట్లో బీజేపీ మోపైండు. అసలు వాడు ఏమైనా చేసిండు ఆ తల్లి మనకు? అరే ఎరువు బస్తాల ధర పెంచిండు, పాల ధర పెంచిండు, జిఎస్టీ పెట్టిండు. కేసీఆర్ గిడకి రామాలయం ఎంత మంచి కట్టిండు చెల్లె, మున్పట్లకనే ఉందా రామాలయం? గా శివాలయం ఎంత మంచి కట్టిండు, గా పాండవుల చెరువు ఎంత మంచిగా చేసిండు, గా రాజీవ్ పార్క్ ఎంత మంచిగా అయింది. ఆలోచన చేయండి. అందువల్ల దయచేసి నేను మీతో కోరేది, ఈ మనం సర్దిదిండ రేవు తలవాలి. మీరు బీజేపీ వాళ్ళు వచ్చి పైసలు బాగా తెచ్చి పంచుతారట. బీజేపీ వాళ్ళు ఏం చేసిందని నేను అంటున్నా. గజ్వేల్లో బీజేపీ నుంచి ఒక రోడ్ అయిందా, ఓ మార్కెట్ కట్టిండ్రా, ఒక మోరీ కట్టిండ్రా, మంచినీళ్ళు తెచ్చిండ్రా, కరెంట్ ఏమన్నా ఇచ్చిండ్రా? ఏమి ఇచ్చిండ్రు? ఏమి చేయని బీజేపీకి ఎందుకు ఓటేయాలి? మా అంటే గజ్వేల్లో 1, 2 గెలుతామంటుండ్రు. ఆ 1, 2తో వాళ్ళు చైర్మన్ అయ్యేది ఉన్నదా? ఆ 1, 2తో వాళ్ళు ఏమన్నా ముంగట పడేది ఉన్నదా? మరి మనం ఎందుకు బీజేపీకి వేద్దాం? బీజేపీకి ఆ పువ్వు గుర్తు ఓటేసుడంటే మోరీలేసుడే. నిన్న వచ్చిన బీజేపీ ఎంపీ వాళ్ళ నిజం ఎంత ఉంటుందంటే, మిషన్ కాకతీయ ఖర్చు అయింది 5,000 అయితే వాడు 50,000 కోట్లు తిందరు అంటాడు. అంటే ఎంత ఫాల్తు మాటలు, ఎంత గలత్ మాటలు చెప్తారో మీరు అర్థం చేసుకోండి. మీ కళ్ళ ముందు నేనేందో చెప్తున్నాను కాదు, పొద్దున్న లేస్తే మీరు నల్ల తిప్పుతారు. ఆ బిందెల పడే నీళ్లలో కేసీఆర్ కాలు కనబడదా? మీ ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెడితే మీ కాలుకు దుమ్మంటకుండా కట్టిన సీసీ రోడ్డు కేసీఆర్ది కాదా? మార్కెట్కి వచ్చి కూరగాయలు కొంటే ఆ మార్కెట్ కేసీఆర్ది కాదా? కళ్ళ ముంగట కనబడ్డ చూసి ఓటే